ఓకే. డాక్యుమెంట్ సిద్ధం చేస్తాను. ప్రపంచ శాంతి సాధనలో యుఎన్ఓ యొక్క కృషి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాథమిక సమాచారాన్ని మనం మొన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అది ఎక్కువగా మీకు ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏది అంటే, ప్రపంచ శాంతి సాధనలో యుఎన్ఓ యొక్క కృషి లేదా యుఎన్ఓ సాధించినటువంటి విజయాలు వివరింపమంటాడు. ఒకసారి యుఎన్ఓ సాధించినటువంటి విజయాలు, అపజయాలు వివరించమంటాడు. సో ఇలా ఎక్కువగా యుఎన్ఓ సాధించినటువంటి విజయాలనే ఫోకస్ చేస్తూ అడుగుతా అంటాడు. సో దానిలో చూస్తే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క విజయాలు, దాని యొక్క విజయాలను సాధించినటువంటి విజయాలను 5 ముఖ్య భాగాలుగా విభజించడం జరిగింది. దానిలో ఒకటి రాజకీయ విజయాలు, రెండోది ఆర్థిక మరియు సాంఘిక విజయాలు, అలాగే విద్యారంగ విజయాలు, న్యాయశాస్త్ర రంగ విజయాలు, అలాగే మానవ హక్కుల ప్రకటనకు సంబంధించినటువంటి 5 విభాగాలుగా ఐక్యరాజ్య సమితి యొక్క విజయాలను మనం వర్గీకరించడం జరిగింది. ఇక్కడ రాజకీయ విజయాలను కనుక చూస్తే, ముఖ్యంగా యుద్ధాలను నివారించేటువంటి ఏక లక్ష్యం మీదనే యుఎన్ఓ స్థాపించబడింది కాబట్టి దాని యొక్క ప్రధాన లక్ష్యము శాంతి స్థాపన, యుద్ధ నివారణ. ఈ 2 అంశాలే దాని యొక్క ప్రధానమైన లక్ష్యాలు. కాబట్టి యుద్ధాలను నివారించి సమితి అనేక విజయాలను సాధించింది. ముఖ్యంగా ఇండోనేషియాలో సమితి యుఎన్ఓ జోక్యం చేసుకొని డచ్చి వారి యొక్క పరిపాలన నుంచి ఇండోనేషియాను విముక్తి ప్రసాదించింది. ఇండోనేషియాలో డచ్చి వారు, హాలాండ్ వారు చూపిస్తున్నటువంటి కబంధ హస్తాల పరిపాలనను యుఎన్ఓ ఆ పరిపాలన నుంచి విముక్తి ప్రసాదించడం జరిగింది. అక్కడి నుంచి డచ్చి వారిని వెళ్ళగొట్టేలా అది కృషి చేయడం జరిగింది. అలాగే నెంబర్ 2 చూస్తే యూదు అరబ్ జాతుల యొక్క వివాదాన్ని పరిష్కరించి యూదుల కోసము ఇజ్రాయెల్ అనేటువంటి ఒక ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పరిచింది యుఎన్ఓ. యూదు అరబ్ల మధ్య ఏర్పడిన సంఘర్షణను నివారించి, పరిష్కరించి యూదుల కోసము, జ్యూస్ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాన్ని స్థాపించింది. సో ఈ సమస్య కొనసాగుతూనే ఉన్నది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య, ఇజ్రాయెల్ జెరూసలేం సమస్య, ఈ విధమైన సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇది. సో నెంబర్ 3, సైనిక చర్య ద్వారా జోక్యం చేసుకొని
ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను కాపాడింది యుఎన్ఓ. ఎలా? ఉత్తర కొరియా దక్షిణ కొరియా మీద ఆక్రమించుకోవడానికి, దురాక్రమణ చేయడానికి పంపినటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని సైనిక చర్యను చేపట్టి యుఎన్ఓ దక్షిణ కొరియా దేశం నుంచి ఉత్తర కొరియన్ సైన్యాలను పంపించి వేసింది. సో దీనితో యుద్ధ నివారణ చేయడం జరిగింది. అలాగే నెంబర్ 4 చూస్తే సూయజ్ కాల్వ సమస్యలో జోక్యం చేసుకొని ఇంగ్లాండ్, ఈజిప్ట్ల మధ్య యుద్ధాన్ని ఆపగలిగింది యుఎన్ఓ. సూయజ్ కాలువ వివాదం కోసము ఇంగ్లాండు మరియు ఈజిప్ట్ దేశాలు సంఘర్షణ పడటం సంభవించింది. సో ఈ సంఘర్షణ మధ్యలో యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపగలిగింది. అలాగే నెంబర్ 5 చూస్తే కాశ్మీర్ సమస్యపై జోక్యం చేసుకొని పాకిస్తాన్, భారతదేశాలపై దురాక్రమణ జరిపినప్పుడు యుద్ధ నివారణ గావించింది. ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాల మధ్యలో ఒక సమస్యగా మారినటువంటి కాశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకొని ఆ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ భారతదేశంపై దురాక్రమణ జరిపినప్పుడు యుద్ధ నివారణ కోసము ప్రయత్నం చేసింది యుఎన్ఓ. కానీ ఇది ఎప్పటికీ కూడా కొరకరాని కొయ్యలాగానే మారిపోయి ఉంది. ఈ సమస్య ఎప్పటికీ కూడా నిరంతర అగ్ని ఏ విధంగా వెలుగుతుందో ఇది అలాగే రాజుకుంటూ ఉంటుంది. ఈ ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య. ఇక నెంబర్ 6 సైప్రస్ అనేటువంటి దీవిలో గ్రీకు, టర్కీ జాతుల అంతర్యుద్ధాన్ని నివారించి సైప్రస్లో శాంతిని కాపాడగలిగింది యుఎన్ఓ. సైప్రస్ విషయంలో గ్రీకు, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించి సైప్రస్లో శాంతిని కాపాడడానికి దోహదపడింది యుఎన్ఓ. అలాగే రెండవ ప్రపంచ యుద్ధానంతరము అనేకమైనటువంటి దేశాలు తమ స్వతంత్రాన్ని పొందడానికి సహకరించింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధానంతరము యుద్ధం ముగిసిన తర్వాత అనేక దేశాలు తమ యొక్క స్వతంత్రాన్ని తీసుకోవడంలో సహకరించింది యుఎన్ఓ. అలాగే 1989లో నమీబియాకు స్వాతంత్రం ఇప్పించింది. అలాగే 1991వ సంవత్సరంలో కువైట్పై ఇరాక్ చేసినటువంటి కువైట్పై ఇరాక్ దురాక్రమణను సైనిక చర్య ద్వారా నిరోధించగలిగింది ఐక్యరాజ్యసమితి. సో ఇలా రాజకీయపరమైనటువంటి సమస్యలను పరిష్కరించి ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి సాధనలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఇది రాజకీయ సమస్యల పరిష్కారం. అలాగే ఆర్థిక, సాంఘిక రంగాలలో యుఎన్ఓ సాధించినటువంటి విజయాలు, దానిలో మొట్టమొదటి చూస్తే బీద దేశాలకు అలాగే వెనుకబడిన దేశాలకు ఆర్థిక సహాయం చేసి ఆ దేశాల ఆర్థిక ప్రగతికి చాలా సహాయపడింది ఐక్యరాజ్యసమితి. బీద దేశాలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి బీద దేశాలు కావచ్చు, వెనుకబడిన దేశాలు కావచ్చు, ఆర్థికంగా ఆ దేశాలకు ఆర్థిక సహాయం చేసి ఆ దేశాల ఆర్థిక ప్రగతికి చాలా సహాయం చేసింది ఐక్యరాజ్యసమితి. అలాగే ప్రజల జీవన ప్రమాణాలు పెంచుట కోసము ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంది ఐక్యరాజ్యసమితి. అలాగే ప్రపంచంలో ఆహారోత్పత్తిని పెంచి ఆహార ధాన్యాలను
ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని పెంచి ఆకలి బాధల నుంచి మానవ జాతిని రక్షించుటకు ఎంతగానో కృషి చేస్తూ ఉంది ఐక్యరాజ్య సమితి. అలాగే ప్రపంచ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచుటకు నిర్విరామ కృషి జరుపుతూ ఉంది ఐక్యరాజ్య సమితి. అలాగే మలేరియా, కలరా, మశూచి మొదలైనటువంటి అంటువ్యాధులను నిర్మూలించి మానవ ప్రాణాలను కాపాడుతూ ఉంది ఐక్యరాజ్య సమితి. అలాగే మాతా శిశు సంక్షేమం కోసము నిరంతరం కృషి చేస్తూ ఉంది. శిశువులు లేదా వారి యొక్క అమ్మల కోసం మాతా శిశు సంక్షేమం కోసం. అలాగే వరదలు, భూకంపాల వల్ల నిరాశ్రయులైనటువంటి వారికి వైద్యపరమైనటువంటి సహాయము, ఆర్థికపరమైనటువంటి సహాయము ఎంతగానో కృషి చేస్తూ ఉంది ఐక్యరాజ్య సమితి. అలాగే ప్రపంచంలో వెనుకబడినటువంటి జాతుల పురోభివృద్ధికి, వారి సంక్షేమానికి, అలాగే దారిద్ర్య నిర్మూలనకు నిరంతరం కృషి జరుపుతూ ఉంది ఐక్యరాజ్య సమితి. అవి ఆర్థికపరమైనటువంటి, సాంఘికపరమైనటువంటి విజయాలు. ఇక విద్యారంగ విజయాలను కనుక చూస్తే వెనుకబడినటువంటి దేశాలలో విద్యాభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు చేపట్టింది ఐక్యరాజ్య సమితి. అలాగే ఆయా దేశాలలో విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, అలాగే వారికి పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేయడము లాంటి కార్యక్రమాలు యుఎన్ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది విద్యారంగపరమైనటువంటి సంక్షేమం కోసం. అలాగే వెనుకబడిన దేశాలకు వైజ్ఞానిక సాంకేతికపరమైనటువంటి సహాయము అందిస్తూ ఉంది. అలాగే సమితి సహాయం వలన అనేకమైనటువంటి బీద దేశాలు ప్రజలు జ్ఞానవంతులు అవుతూ ఉన్నారు. అలాగే న్యాయపరమైనటువంటి విజయాలు, ముఖ్యంగా అంతర్జాతీయంగా వచ్చేటువంటి సమస్యలను అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి, అందరికీ సమానంగా న్యాయం కలగజేసేటువంటి న్యాయ సూత్రాలను రూపొందించింది ఐక్యరాజ్య సమితి. ఈ అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా పాటించేటటువంటి విధానంలాగా ఐక్యరాజ్య సమితి కృషి చేస్తూ ఉంది. అలాగే వాటి పట్ల భక్తిభావం కలిగి ఉండేటట్లు, వాటి పట్ల అంకితభావం కలిగి ఉండేటట్లుగా యుఎన్ఓ కృషి చేస్తూ ఉంది. తద్వారా అంతర్జాతీయ భావాన్ని పెంపొందించడంలో యుఎన్ఓ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. అలాగే ఇక మానవ హక్కుల ప్రకటన డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి అత్యంత ఘన విజయాలలో చెప్పుకోదగినటువంటి అంశము మానవ హక్కుల ప్రకటన. ఇది సమితిచే నియమించబడినటువంటి మానవ హక్కుల సంఘం ఈ హక్కులను రూపొందించింది. ఎప్పుడు అంటే 1948 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రకటించబడినటువంటి ఈ మానవ హక్కుల ప్రకటనను సమితి సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తర్వాత పోర్చుగల్, దక్షిణాఫ్రికా మొదలైనటువంటి దేశాలు తప్ప సభ్య రాజ్యాలన్నీ కూడా ఈ ప్రకటనను ఆమోదించగలిగినాయి. అలాగే మానవులందరూ కూడా జన్మత సర్వస్వతంత్రులు, సమానులు కనుక జాతి, మత, కుల, లింగ, భాష, దేశ, హోదా, సంపదల నిమిత్తం లేకుండా ఈ క్రింది హక్కులను అనుభవించడానికి అర్హులుగా పేర్కోవడం జరిగింది. అవి ఏవి అంటే, 1 జీవించుటకు ప్రాణరక్షణ హక్కు, అలాగే స్వాతంత్రపు హక్కు, జాతీయతను పోషించుకునేటువంటి హక్కు, వాక్ మరియు మత స్వాతంత్రపు హక్కు, న్యాయ విచారణ లేకుండా శిక్షించబడకుండా ఉండేటువంటి హక్కు, అలాగే తమ దేశ రాజ్య పరిపాలనలో పాల్గొనేటువంటి హక్కు, కార్మికులు తమకు కావలసిన విశ్రాంతి వేతనాలు పొందేటువంటి హక్కు, ఇలాంటి హక్కులన్నీ కూడా ఈ మానవ హక్కుల ప్రకటనలో భాగంగా పొందుపరచడం జరిగింది. ఇవి ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి విజయాలు. ఇక వైఫల్యాలు చూస్తే
అన్ని రంగాలలో విజయం సాధించినప్పటికీ సమితి అనేక విషయాలలో విఫలమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యాల చర్యలను అరికట్టలేకపోయింది. 40 సంవత్సరాలుగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోవడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ ఘర్షణ. అలాగే భారతదేశంపై చైనా దురాక్రమణ చేసినప్పుడు నిరోధించలేకపోవడము, రష్యా హంగేరీపై చేసినటువంటి దురాక్రమణను అరికట్టలేకపోవడము, అరబ్ ఇజ్రాయెల్ల స్పర్ధలను నివారించలేకపోవడము, క్యూబాపై అమెరికా దిగ్బంధనాన్ని నివారించలేకపోవటము, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలు తిష్ట వేస్తే ఏమీ చేయలేకపోవడము, 1995 నాటికి బోస్నియా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోవడము మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి వైఫల్యంగా మనము పేర్కోవడం జరుగుతూ ఉంది. ఇక ఐక్యరాజ్య సమితి సమర్థవంతంగా పనిచేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? దానికి కారణాలలో ఒకటి సమితి నిర్మాణంలో లోపాలు, ప్రపంచంలోని ఉన్నటువంటి పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితి కన్నా అనేక విధాలుగా మెరుగే అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపాలు సమితి వైఫల్యానికి కొంతవరకు కారణమైనటువంటివే. అవి సమితి శాశ్వత సభ్యత్వం, అలాగే వీటో అధికారము, సమిష్టి రక్షణ ఏర్పాటు తీర్మానము, సమితి స్వంత సైన్యం లేకపోవడము, సభ్యత్వ పరీక్ష లేకపోవడము, ప్రపంచ పరిస్థితులు, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి సరైన విధంగా పనిచేయలేకపోవడానికి గల ప్రధానమైన కారణాలు.